పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. జ్ఞానవైభవం వేదవాङ्मयं లసతి యత్ర భవభయాపహారి మునిభిరార్జితం. కీర్తిరార్జితా యస్య ప్రణయనాత్ వ్యాసభాసకాళిదాసభానుముఖ్యకవిభిः. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం గృహే గృహే చ పునరపి. స్థానమూర్జితం యస్య మన్వతే వాగ్విచింతకా హి వాక్షు యస్య వీక్ష్య మధురతాం. యద్వినా జనా నైవ జానతే భారతీయ సంస్కృతిం సనాతనాభిదాంబరా. పఠత సంస్కృతం గృహే గృహే చ పునరపి. జయతు సంస్కృతం సంస్కృతిస్తథా సంస్కృతశ్చ సంస్కృతేచ్ఛ మన్మనాశ్చ మనుకులం. జయతు సంస్కృతం జయతు మనుకులం. జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం. జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. గృహే గృహే చ పునరపి. గృహే గృహే చ పునరపి. అద్య నూతన గీతం శృణ్మః గాయామః. నూతన గీతం. అస్తు. మనలో చాలామందికి ఇంకా నిరుత్సాహము, బద్ధకము, అలసట, నీరసము ఇంకా ఉన్నాయి అంటున్నారు కదా. అవి పోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దామా? చేయడానికి మనలో ఒక జాగృతి రావాలి. జాగృతి అంటే ఎవరు? మనకి చెప్పారు జాగృత్ స్థితి అని మాస్టర్ గారు. అవేకన్. ఆ అవేకన్ స్టేట్ రావడానికి ఒక పాట నేర్చుకుందాం. అది దేని ద్వారా వస్తుందంటే ఎందుకు మనం పాటలు నేర్చుకుంటున్నాము? ఈ టైంలో ఇంకొన్ని సంస్కృత విషయాలు నేర్చుకోవచ్చు కదా అంటే, ఈ పాటలు కూడా సంస్కృతంలోనే నేర్చుకుంటున్నాం. తద్వారా దాంట్లోని పదాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. గృహే గృహే చ పునరపి అన్నారు అంటే ఏమర్థమైంది? ప్రతి గృహంలోనూ మళ్ళీ ఈ సంస్కృతము, సంస్కృతి అనేది మళ్ళీ పుట్టాలి కదా. అది పుట్టడానికి మనం అందరం కలిసి ఒక మాటగా అనుకుంటున్నాం, ఒక పాటగా పాడుతూ.
మనలో ఒక దృఢ సంకల్పం రావడానికి సంకల్పాన్ని ఇచ్చేటటువంటి ఒక పాట, నూతన గీతం. అహం గాయామః సర్వే గాయంతు, పఠామి పఠంతు, పఠతు పఠంతు, గాయతు అస్తు. సమ్యక్ ఉపవిశ్య, సమ్యక్ ఉపవిశ్య అంటే కృత్వా నవదృఢ సంకల్పం, కృత్వా నవదృఢ సంకల్పం, కృత్వా నవదృఢ సంకల్పం, వితరంతో నవ సందేశం, వితరంతో నవ సందేశం, కృత్వా నవదృఢ సంకల్పం, వితరంతో నవ సందేశం, ఘటయామో నవ సంఘటనం, ఘటయామో నవ సంఘటనం, రచయామో నవమితిహాసం, రచయామో నవమితిహాసం, కృత్వా నవదృఢ సంకల్పం, కృత్వా నవదృఢ సంకల్పం, వితరంతో నవ సందేశం, ఘటయామో నవ సంఘటనం, ఘటయామో నవ సంఘటనం, రచయామో నవమితిహాసం, కృత్వా నవదృఢ సంకల్పం, ఒక కొత్త దృఢమైన సంకల్పాన్ని కృత్వా చేసుకుందాం అనేటటువంటి పాట ఇది. కృత్వా నవ దృఢ సంకల్పం, మనలా దృఢమైనటువంటి సంకల్పం రావాలి. ఇంకోసారి పడదామా? బాగుందా? సమ్యక్ అస్తివా? సంకల్పం ఆగంతవ్యం, ఝటితి ఆగంతవ్యం. కృత్వా నవ దృఢ సంకల్పం, ఉచ్చైః కృత్వా నవ దృఢ సంకల్పం, వితరంతో నవ సందేశం, వితరంతో నవ సందేశం, ఘటయామో నవ సంఘటనం, ఘటయామో నవ సంఘటనం, రచయామో నవమితిహాసం,
రచయామో నవమితిహాసం ఒక కొత్త ఇతిహాసాన్ని రచిద్దామా? రచయామో నవమితిహాసం. అలా చేయాలంటే ఏం రావాలి? కృత్వా నవదృఢ సంకల్పం వితరంతో నవ సందేశం. ఘటయామో నవ సంఘటనం రచయామో నవమితిహాసం. రచయామో నవమితిహాసం. కృత్వా నవదృఢ సంకల్పం గీతం కథమస్తి? సమ్యక్ సమ్యక్ అస్తి. సమ్యక్ అస్తి. అద్య కః వాసరః? అద్య భానువాసరః. శ్వః శ్వః స్థిరవాసరః. హ్యః అస్తు. శ్రీరామः ఉత్తిష్టతు. అద్య అస్తు. వాక్యం వదతు. అద్య భానువాసరః పరహ్య ఉత్తమం ఉత్తమం బహు ఉత్తమం. శ్రీరామः ఉత్తమరూపేణ సమాధానం దత్తవంతः. ఉపవిశతు. భవిష్యత్ వాసరः కోపి వదతి అత్ర బాలికాయాం? అద్య కः వదతి? ఉత్తిష్టతు. ఉత్తిష్టతు. వాక్యం వదతు. అద్య అద్య ఆదివాసరः శ్వః రేపు ఏం వారమో తెలీదా? సోమవాసర అని కూడా అనొచ్చు. శ్వః సోమవాసరः. పరశ్వః మంగళవాసరः. బుధవాసరः. అద్య శ్రీమన్నారాయణ. అద్య శ్వః పరశ్వః ప్రపరశ్వః. అద్య హ్యః పరహ్యః ప్రపరహ్యః. అస్తు. ఇదానీం కః సమయః? సమయః కః? ఘటీ నాస్తి వా? ఘటీ యంత్రం నాస్తి వా? అధునా 5:17 జాతం. సమయః 17:03. 17:03.
సప్తదశాధిక త్రివాదనం. గచ్చతి గచ్చంతి బాలకః గచ్చతి గచ్చంతి. హసతి క్రీడతి నృత్యతి పిబతి ఖాదతి. బాలకః బాలకాః. అహం బాలకః వాక్యం వదామి, బాలకాః వాక్యం సర్వే వదంతు. సర్వే వదంతు. బాలకః లిఖతి. బాలకాః. బాలకః పశ్యతి. రామः వదతి. రామాः వదంతి. అస్తు త్యజతు. బాలకాः వదంతి. బాలకः పృచ్ఛతి. బాలకः నయతి. యువకः త్యజతి. వృద్ధः పతతి. వృద్ధాः పతంతి. అహం అహం లిఖామి. అహం లిఖామి. వయం ఉచ్చైః వక్తవ్యం. వయం లిఖామః. అహం లిఖామి. వయం లిఖామః. అహం పశ్యామి. అహం వదామి. అహం సంస్కృతం వదామి. అహం పృచ్ఛామి. నయామి. వయం నయామః. త్యజామి. పతామి. భవాన్. భవాన్ గచ్చతు. భవాన్ ఖాదతు. నీవు తిను. భవాన్ గచ్చతు. భవాన్ గచ్చతు. భవంతః గచ్చन्तు. సంస్కృత నాస్తి. అనంతర కక్షా अस्ति खलु. अनंताचार्य महोदयस्य कक्षा, आगामि कक्षा अनंताचार्यस्य कक्षा एव खलु. तदनन्तरं चायं पिबन्तु. अथः गच्छन्तु. अथः गच्छन्तु. चायं पिबन्तु. कदा? कक्षा अनन्तरं. अधुना न. अस्तु खलु. कुत्र अस्ति श्रीमन्नारायण? अस्तु. कदा गच्छति चायं? चायं कृते भवान् कदा गच्छति? अनन्तरं. भवान् गच्छतु. भवन्तः उच्चैः गच्छन्तु. लिखतु. पश्यतु. वदतु. पृच्छतु. नयतु. त्यजतु. पततु. पततु. पतन्तु. अवगतम्? मंत्रः. गायत्री मंत्रः. बालकः मंत्रं पठति. किं पठति? कः पठति न, किं पठति? मंत्रं पठति. कः पठति?
బాలకః మంత్రం పఠతి. మంత్రః పఠతి కాదు, మంత్రం పఠతి. బాలికా పాఠం పఠతి. బాలికా పాఠం పఠతి. పాఠః పాఠం పఠతి. అవగతం? మంత్రాన్ని చదువుతాడు, మంత్రం చదువుతాడు. మంత్రాన్ని కదా చదివేది, అందుకే మంత్రం పఠతి. పాఠః పాఠం పఠతి, పాఠాన్ని చదువుతాడు. బాలిక ఫలరసః. బాలిక ఫలరసం పిబతి. ఫలరసం పిబతి బాలికా. కా పిబతి? కా పిబతి? కిం పిబతి? ఫలరసం బాలికా పిబతి. సహ గ్రామః. సహ గ్రామం గచ్చతి. సహ కుత్ర గచ్చతి? కహ గచ్చతి? గ్రామం కహ గచ్చతి? సహ గచ్చతి. ఉత్తమం. భగవద్గీత బాలకః. బాలకః భగవద్గీతాం. భగవద్గీతం కాదు, భగవద్గీతాం పఠతి. బాలకః భగవద్గీతాం పఠతి. అవగతం? యువకః పత్రికా. పత్రికా. యువకః పత్రికాం పఠతి. భగవద్గీతాం పఠతి. దీర్ఘం ఉంది, తేడా. విసర్గ. మంత్రం, పాఠం, ఫలరసం, గ్రామం. ఈ నాలుగిటికి ఏమున్నాయి? విసర్గలు ఉన్నాయి. భగవద్గీత భగవద్గీతాం. పత్రిక పత్రికాం. శాల పాఠశాల. పాకశాల. పాకశాల ఇత్యుక్తే బాలిక శాల పాఠశాల. పాఠశాలాం గచ్చతి. పాఠశాలాం బాలికా గచ్చతి. కా గచ్చతి? కుత్ర గచ్చతి? కుత్ర గచ్చతి. కుత్ర ఇత్యుక్తే ఎక్కడికి. కుత్ర గచ్చతి? శాలాం పాఠశాలాం గచ్చతి. కహ గచ్చతి? బాలికా గచ్చతి. పూజా గృహిణీ. గృహిణీ పూజాం కరోతి. పూజా కరోతి నాస్తి, పూజాం కరోతి. కా కరోతి? గృహిణీ కరోతి. కిం కరోతి? కుత్ర గచ్చతి. చూడండి ఇక్కడ, కుత్ర గచ్చతి, కిం కరోతి. తేడా ఏంటి ప్రశ్నలో? ఎక్కడికి, ఏమిటి. పొద్దున రోజు ఏం చెప్పుకుంటున్నాం జ్యోతిషంలో? ఎందుకు. ఎందుకు అంటే సంస్కృతంలో వస్తాం, అక్కడికి వస్తాం ఇప్పుడు. ఏమిటి అంటే కిం. ఎలా అంటే ఎలా. కథం వస్తాం.
కాదంబరి ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? నృత్యం. ఇంకా కాదంబరి అనేటటువంటి ఒక కావ్యం ఉంటుంది సంస్కృతంలో. బాలకః కాదంబరి, బాలకః కాదంబరీం పఠతి. కాదంబరీ కాదంబరీం. నదీ నదీం. వాక్యం వదతు. సా నావగతం అవగతం వా? అవగతం చేత్ ఉచ్చైః వక్తవ్యం ఖలు. కిమర్థం తూష్ణీం తిష్టతి? తూష్ణీం కిమర్థం తిష్టతి? ఉచ్చైః వక్తవ్యం. వదతు. సా సా నదీం పశ్యతి. నదీ పశ్యతి న, నదీం పశ్యతి. కూపీ. సా సహ వదతు. సహ స్వీకరోతి. స్వీకరోతి. కః స్వీకరోతి? కః స్వీకరోతి? కిం స్వీకరోతి? కూపీం స్వీకరోతి. కూపీ స్వీకరోతి కాదు, కూపీం కదా, బాటిల్ని తీసుకుంటున్నాడు. కూపీం స్వీకరోతి. బాటిల్ తీసుకుంటున్నాడు అనేస్తాం, కానీ బాటిల్ని తీసుకుంటున్నాడు అన్నాడు. కః స్వీకరోతి? కః. కిం? కాశీ. యాత్రికః కాశీ. యాత్రికः కాశీం గచ్చతి. కుత్ర గచ్చతి? కుత్ర? కాశీ. కః? యాత్రికः. రాకేశः వేదः పఠతి. వాక్యం వదతు. రాకేశः వేదం పఠతి. ఉత్తమం. రాకేశः శ్లోకः. ఓహో. మంత్రः. సంస్కృతం పఠతి. మంత్రः మంత్రం. పాఠः కథా. కథాం పఠతి. ఉత్తమం. పత్రికా కవిత గ్రంథः గ్రంథం. వేదः వేదం. గ్రంథः శాస్త్రం శాస్త్రం. శాస్త్రం శాస్త్రమేవ. కావ్యం పత్రం. గీతా గీతాం. పత్రికా పత్రికాం. గీతాం భగవద్గీతాం. రామాయణం అహం రామాయణం అహం గచ్ఛామి. అహం పఠామి. అహం రామాయణం పఠామి. భవాన్ రామాయణం అహం పఠామి భవాన్ అపి పఠామి వా? పఠతు పఠతు. భవంతః సర్వే పఠాంతు కాదు, పఠంతు. కిం?
వదతు పఠంతు లిఖంతు గచ్చంతు ఆగచ్చంతు ఉపవిశంతు ఉత్తిష్టంతు లిఖంతు గాయంతు పతంతు పతంతు. త్యాగం. పురతః పురతః పృష్ఠతః పురతః పృష్ఠతః. గృహస్య పురతః కార్యానం అస్తి. కార్యానం అథవా గృహస్య పురతః కార్యానం అస్తి. మమ పురతః గణేశः అస్తి. పురతః. కార్యానస్య పురతః యువకः అస్తి. కార్యానస్య పురతః యువకः అస్తి. గృహస్య పురతః కార్యానమస్తి. కార్యానస్య పురతః యువకः అస్తి. పురతః. వదతు. పురతః పృష్ఠతః. యువకస్య పృష్ఠతః కార్యానమస్తి. కస్య పృష్ఠతః. ప్రశ్నః కస్య అంటే ఎవరి. కస్య పృష్ఠతః కార్యానమస్తి. కార్యానం. గణేశः కస్య పృష్ఠతః కార్యానమస్తి. యువకస్య उत्तमं. कस्य. प्रश्नः कः प्रश्नः कस्य. कार्यानस्य पृष्ठतः किम् अस्ति. किम् अस्ति. कार्यानस्य पृष्ठतः गृहम् अस्ति. कार्यानस्य पृष्ठतः कः अस्ति. कः अस्ति. కార్యానస్య పృష్ఠతః కిం అస్తి. ఇక్కడ ఆన్సర్ కాదు, నేను అడుగుతోంది. ఇక్కడ ప్రశ్న ఏం వాడుతున్నానో వినండి. కార్యానస్య పృష్ఠతః కిం అస్తి. కిం అస్తి. కార్యానస్య పురతః కః అస్తి. ఎవరు ఉన్నారు, ఏమి ఉంది. కార్యానస్య పృష్ఠతః కః అస్తి. యువకः అస్తి. కార్యానస్య పృష్ఠతః కిం అస్తి. గృహం అస్తి. పురతః పృష్ఠతః కః కిం. గతం అవగతం. రోజు మనం ప్రేయర్ అయ్యాక ఒక శ్లోకం మాస్టర్ గారు చెప్తూ ఉంటారు. ఈ పదాలు వాడుతూ. ఎవరు చెప్తారో చెయ్యి ఎత్తాలి, చెప్పకూడదు. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాన్ రామ లక్ష్మణౌ. రోజు చదివేస్తున్నాం మాస్టర్ గారితో పాటు. మీనింగ్ ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు ఆలోచిద్దామా? అగ్రతః పృష్ఠతశ్చైవ అంటే రోజు కూడా మనం ప్రార్థన చేసే ముందు ప్రార్థనలో ఇలా ఒకసారి మన మనసులో అనుకోవాలంట. నా ముందు అగ్రతః పృష్ఠతః, నా వెనక. అగ్రతః
పృష్ఠతశ్చైవ కూడా, చైవ అంటే కూడా, అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ అంటే నా రెండు పక్కలా కూడా, పార్శ్వములు అంటారు తెలుగులో కూడా. అంటే కొంచెం తెలుగు మనకంత రాదు కాబట్టి నాలాంటి వాడికి తెలియదు. పార్శ్వతశ్చ నా పక్కన కూడా మహాబలౌ, మహాబలులు అంటే చాలా బలవంతమైన వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు ఎలా ఉంటారంట, ఆకర్ణపూర్ణ ధన్వానౌ, కర్ణము వరకు అంటే చెవి వరకు, ఆ వింటినారిని చెవి వరకు లాగి ఉండేటట్టుగా ఆకర్ణపూర్ణ ధన్వానౌ అలా ఉండి, ఎవరుంటారు అలా ఇద్దరు? ఏం చేయాలంట వాళ్ళు? రక్షేతాం రామలక్ష్మణౌ. ఒకసారి ఆలోచించుకోండి, అది నిజంగా అది మనం భావన చేస్తే మనకి భయము కానీ బాధ కానీ అసలు ఇంకేమైనా ఉంటాయా? నిజంగా నా ముందు, నా వెనక, నా పక్కన మొత్తము కూడా రామలక్ష్మణులే. అది ఎలా రెడీగా ఉన్నారు. బాగుంది కదా. సంస్కృతం నేర్చుకుంటే ఆ శ్లోకాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, ఆ శ్లోకాంతో మనము రమించవచ్చు, ఆనందించవచ్చు, ఆ భావనతో మనం ఉండొచ్చు. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ. పురతః పృష్ఠతః. ఇంకో శ్లోకం, ఆ శ్లోకం కాదు. రామస్య వామతః అంటే రామస్య వామతః సీతా అస్తి. రామస్య వామతః సీతా అస్తి. రామస్య దక్షిణతః రామస్య దక్షిణతః కః అస్తి? లక్ష్మణः అస్తి. అత్రేవ ద్రష్టవ్యం. ఉపవిశతు. రామస్య దక్షిణతః ప్రశ్నः కః అస్తి? కః అస్తి? కః అస్తి రామస్య లక్ష్మణతః? రామస్య దక్షిణతః లక్ష్మణः అస్తి. వామతః వదతు. దక్షిణతః పృష్ఠతః పురతః. పురతః పృష్ఠతః వామతః దక్షిణతః. దక్షిణతః. రామస్య దక్షిణతః కః అస్తి? ప్రశ్నः కः? కः. కः ఏవ ప్రశ్నः. అవగతం? లక్ష్మణస్య వామతః. లక్ష్మణస్య వామతః కः అస్తి? శ్రీరామः అస్తి. వామతః శ్రీరామः అస్తి. సీతాయాః స్త్రీ కదా. సీతాయాః దక్షిణతః కః అస్తి? అస్తి. మమ పురతః కః అస్తి? సాక్షాత్ గురుదేవः అస్తి. పశ్యతు. మమ పురతః సాక్షాత్ గురుదేవः అస్తి. ఆగచ్చంతి. పురతః. అధునా మమ దక్షిణతః గచ్చంతి. తిష్టతి. పశ్యతి. సత్యం. పురతః పృష్ఠతః వామతః దక్షిణతః. అత్ర పశ్యతు.
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. దక్షిణే లక్ష్మణే యస్య అంటే చూడండి, ఎవరికి మనం నమస్కారం పెడుతున్నాము? రఘునందనం. రఘునందనం అంటే రఘునందనం అంటే రఘువంశుడి లేదా రఘువంశ నందనుడికి, అతనికి మనము వందే నమస్కరిస్తున్నాం, నమస్కరించాలి. ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఎవరి మధ్యలో ఉన్నారు? దక్షిణే లక్ష్మణు, లక్ష్మణుడికి కుడివైపు, వామేచ జనకాత్మజ, జనకాత్మజ ఎవరు? జనక ఆత్మజ. ఆత్మజ అంటే జనకుని కుమార్తె ఆత్మజ. జనక కుమార్తెకు లేదా సీతకు వామభాగంలో ఉన్నారు. లక్ష్మణుడికేమో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆయన, సీతకేమో వామభాగంలో ఉన్నటువంటి ఆయన. అలాగే పురతో మారుతీయస్య, ముందు మారుతి అంటే మన ఫేవరెట్ లార్డ్ హనుమంతుడు. ఇలా ముందు హనుమంతుడు, వామంలో సీతామ్మవారు, దక్షిణంలో లక్ష్మణుడు, వీళ్ళ మధ్యలో ఉన్నారే ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఎవరైనా? శ్రీరామ. బాగుందా? దక్షిణే లక్ష్మణో యస్య వదతు. దక్షిణే లక్ష్మణో యస్య, దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ, వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య, పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం, తం వందే రఘునందనం. తం అంటే అతనికి, అటువంటి అంటే వామభాగంలో దక్షిణ భాగంలో ముందుగా ఉన్నటువంటి వీరి ఎవరైతే ఉన్నారో అతనికి తం వందే నమస్కరిస్తున్నాను. ఎంత సింపుల్గా ఉందా శ్లోకం. ఇప్పుడు మనం మాస్టర్ గారు ఎప్పుడైనా భగవద్గీత చదువుతున్నప్పుడు, రోజు చదువుతున్నారు కదా, ఏదైనా శ్లోకాలు చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు అది అదేదో చదువుతున్నారులే మనం అది తర్వాత మీనింగ్ చెప్తున్నప్పుడు విందాంలే అనుకోకుండా ప్రయత్నం చేస్తే దాంట్లో చాలా వరకు మనకు అర్థమవుతూ ఉంటాయి, ప్రయత్నిస్తే. అవునా? రోజు మనం చెప్పుకుంటూ ఉంటాం, అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన. ఏమిటిదంతా? ఆ విశ్వావసు నామ సంవత్సరే. అస్మిన్ వర్తమాన వ్యావహారిక, అస్మిన్ ఇప్పటి, వర్తమానం ఈ వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్ టైంలో, వ్యావహారిక అర్థమైపోతుందిగా. ఇప్పుడు వ్యావహారికంగా ఏం వాడుతూ ఉంటామంటే చాంద్రమానం వాడతాం. తర్వాత మన జ్యోతిషంలో కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తూ ఉంటుంది. మొత్తం మనకి 9 టైప్స్ ఆఫ్ టైం రికనింగ్స్ ఉంటాయి. టైం రికనింగ్స్, టైం ఎలా చాంద్రమానం, సౌరమానం, సావనమానం, బ్రహ్మమానం, ప్రాజాపత్యమానం, ఇలా రకరకాల మానాలు ఉంటాయి. అందులో చాంద్రమానం వాడుతూ ఉంటాం. చాంద్రమానే, తర్వాత చాంద్రమానే, చాంద్రమానములో, విశ్వావసునామ సంవత్సరే, సంవత్సరంలో. అంత డైరెక్ట్ వాసనం చెప్తామా? ఉత్తరాయణే, వసంత ఋతౌ, వైశాఖ మాసే, కృష్ణపక్షే,
మామూలుగా కృష్ణపక్షం అనట్లేదు, ఏమంటున్నాం? కృష్ణపక్షే అంటున్నాం. ఎందుకు? మమ హస్తే పర్ణమస్తి అనుకున్నాం కానీ నిన్న, హస్తే పర్ణమస్తి. అందుకే ఇక్కడ కృష్ణపక్షే త్రయోదశ్యాం, కృష్ణపక్షంలో త్రయోదశి. అంటే ఇక్కడ మనం వాడుతున్నది ఎందుకు ఆ పదం వాడుతున్నాం ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, త్రయోదశ్యాం తిథౌ భానువాసరే, భానువాసరంలో ఉన్నాం మనం కదా. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు అక్కడ ఏం వాడుతున్నారు అనేది ఒకసారి మన మనసులోకి వెళ్ళాలి. తర్వాత కూడా రోజు మనం చెప్పుకుంటూ ఉంటాం, చాలా మన మాస్టర్ గారి గురు ప్రార్థన శ్లోకాలు చెప్తూ ఉంటాం. దాని మీనింగ్ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా సంస్కృతజ్ఞులం కదా. అంటే ఏంటి, రోజు మనం ఎక్కిరాలు గులాంబోధి విధం ఆనందరూపిణం అని చదివేసుకుంటూ వెళ్ళిపోతాం, దండం పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఏంటి ఒకసారి అనుకోవాలి కదా. అనుకుందాం తర్వాత. శ్లోకం అర్థమైందిగా ఇప్పుడు. ఇలా ప్రతి శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటి నుంచి ఈ భాష మనకు కాదు అనుకోకూడదు, ఇది మనదే అని అనుకుని ట్రై చేస్తూ ఉండాలి. మనదే కాబట్టి. ఏ స్తోత్రమైనా భో వానరాః పశ్యంతు, ఐ భోః వానరాః పశ్యంతు, వృక్షస్య ఉపరి వానరः అస్తి. వృక్షస్య ఉపరి కః అస్తి? అహమస్మి. వానరः అస్తి. కః అస్తి? వానరः. కుత్ర అస్తి? కుత్ర అంటే ఎక్కడ? వృక్షస్య ఉపరి అస్తి. వానరः కుత్ర అస్తి? కః అస్తి? వృక్షస్య ఉపరి కః అస్తి? ఉత్తమం. వృక్షస్య అధః పురుషः అస్తి. వృక్షస్య అధః పురుషः అస్తి. వృక్షస్య అధః కః అస్తి? కస్య అధః పురుషः అస్తి? కస్య అధః అంటే దేని? ఉపరి అధః. పురతః వదతు. పృష్ఠతః, వామతః, దక్షిణతః, ఉపరి అధః. బుద్ధిః ఉపరి భవతి వా అధః భవతి వా? ఉపరి एव भवति. कुत्र अस्ति अधुना? अत्रैव अस्ति वा? पुरतः, पृष्ठतः, वामतः, दक्षिणतः. ఈ బుక్స్ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఇలాంటి బుక్స్ చాలా ఉంటాయి, మనం తెలుసుకోవాలన్నమాట. ఇవి చదువుకుంటే మనకు ఇంకొంచెం ఈజీగా సంస్కృతం నేర్చుకోవచ్చు. ఈ రెండు డిక్షనరీస్ అన్నమాట. హిందీ సంస్కృతం, ఇంగ్లీష్ సంస్కృతం, ఈ రెండు. ఇతః బాలిక ఇతః విద్యాలయం గచ్చతి. బాలిక ఇతః విద్యాలయం గచ్చతి. అహం ఇతః తత్ర గచ్చామి. ఇతః బాలిక విద్యాలయం గచ్చతి. తతః ఇతః దేవాలయం గచ్చతి. ఇతః దేవాలయం గచ్చతి. శ్రీరామः ఇతః కుత్ర గచ్చతి?
గృహం గచ్ఛామి. శ్రీమన్నారాయణ ఇతః కుత్ర గచ్చతి? తృతీయ అట్టే గచ్ఛామి. కిమర్థం గచ్చతి? శయనార్థం గచ్చతు. ఇతః బహిః గచ్చతి శ్రీమన్నారాయణ. ఇతః గచ్చతి. ఇతః దేవాలయం గచ్చతి. ఇతః విమానాశ్రయం గచ్చతి. సరోవరం ఉచ్చైః వదతు భోః. గ్రంథాలయం గచ్చతి. గచ్చతి. కా గచ్చతి? బాలికా గచ్చతి. కుత్ర గచ్చతి? కా గచ్చతి? కుత్ర గచ్చతి? కస్మాత్ గచ్చతి. ఇతః. కస్మాత్ ఎక్కడి నుంచి? ఇతః గచ్చతి. బాలికా కుత్ర గచ్చతి? ఇతః. ముందు చెప్పి తర్వాత రాసుకోవచ్చు, అన్నీ రాయక్కర్లే. ఇతః అని ఒక పదం రాస్తే చాలు కదా. ఇతః అని ఒకటి అర్థం చేసుకోవాలి. వదతు, వాక్యం వదతు. ఇతః బాలికా ఇతః గృహం గచ్చతి. బాలికా ఇతః కేదారః. ఇతః. ఇతః. అహం గృహాత్. అహం గృహాత్ దేవాలయం గచ్ఛామి. అథవా బాలకః గృహాత్ దేవాలయం గచ్చతి. అథవా అహం గచ్ఛామి. గృహాత్ అంటే దేవాలయాత్ గ్రంథాలయం గచ్ఛామి. అథవా తతః అక్కడి నుండి. అహం ఇతః దేవాలయం గచ్ఛామి. తతః గ్రంథాలయం గచ్ఛామి. తతః విత్తకోశం గచ్ఛామి. తతః. ఇతః తతః. తతః కార్యాలయం గచ్ఛామి. తతః. అథవా విత్తకోశాత్ కార్యాలయం గచ్ఛామి. గ్రంథాలయాత్ విత్తకోశం గచ్ఛామి. అర్థమవుతుందా? వాక్యం వదతు. आपणम आपणम कार्यालयात् अहम अहम कार्यालयात् आपणम गच्छामि आपणात् उद्यानवनं गच्छामि आपणात् कुतः कुतः आपणात् कुतः कः अहं कः अहं कस्मात् आपणात् अथवा ना
మమ నామ, నా పేరు. ఎవరు అంటే నా అనరు, నేను అంటాం. నేను అంటే అహం. आपणम इतः ततः इतः ततः अवगतम. गृहात् मंदिरात् आपणात् एवं वक्तव्यम. आपणम నుంచి బ్యాంకుకి వెళ్తాను, విత్తకోశం నుంచి, అక్కడి నుండి. గతం నా అవగతం. పునః గృహం ఆగచ్చామి, ప్రత్యాగచ్చామి అథవా ఆగచ్చామి. అహం ఇతః దేవాలయం గచ్చామి, తతః గ్రంథాలయం గచ్చామి, తతః విత్తకోశం గచ్చామి, విత్తకోశాత్ కార్యాలయం గచ్చామి, కార్యాలయాత్ आपणं गच्छामि, आपणात् ततः पुनः आपणं गच्छामि, ततः गृहं प्रत्यागच्छामि अथवा आगच्छामि. अवगतं? पुनः आगच्छामि. अर्थమైందా? पुनः स्वः भोजनानन्तरं कुतः, कुतः कदा కాదు, కుతః ఎక్కడి నుండి? ఆ భోజనశాలాత్ ఉపరి ఆగచ్చంతు. కదా కదా త్రివాదనే, కదా త్రివాదనే ఆగచ్చంతి వా? 5 నిమిషాత్ ప్రాగేవ ఆగంతవ్యం, పంక్తౌ ఉపవేష్టవ్యం. అంత ఫ్యూచర్ చెప్తాను, ఫ్యూచర్ వస్తాం, ఇంకా ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి చెప్దాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరి ఓం. राम राम.